పత్రి బల్లాలు నేల మీద వచ్చండి. మీకు ఇచ్చినటువంటి అగరత్తులు తీసుకుని వెలిగించండి. ఒక 2 అగరత్తులు మాత్రమే తీసుకుని వెలిగించండి. ఓం పురుషం వేదోగతాభ్య కల్పయన్ నమో భక్యవస్సువాహోగా గురుమాదవచ్యేదే వనస్పత్యర్వేదివ్య నానాగంధే సుఖమిదాగ్రయ సర్వదేవానం భూతోయం ప్రతిగృహ్యతాం సత్యనారాయణ స్వామి నమః. ధూపమాగ్రామయామి మంటాగ్రి భోగ మాత్రమే స్వామి వారికి చూపించండి. ధూపమాగ్రామయామి సాక్షాత్ ఏకదర్శయామి ధూపదీపాత్రం శుద్ధాగమయం సమర్పయామి. వెలిగించిన అగరత్తులు స్వామి వారికి చూపించాక దీపం దగ్గర అరటిపండు పెట్టాం కదా, ఆ అరటిపండు గుచ్చేయండి. గ్లాసులో ఉన్నటువంటి తమలపాకులు తీసుకోండి. కొబ్బరికాయల మీద అరటిపళ్ళ మీద నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. సత్యన్వర్తే రామనిత్యాద్య మహాలక్ష్మీవేద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. నారికేల కదలి ఫల నివేదయామి. 5 సార్లు స్వామి వారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇంతకీ 3 సార్లు నీళ్లు వదిలిపెట్టండి. దేవాలయం సమర్పయామి. హస్తవృక్షాలయామి, పాదవృక్షాలయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేయండి. మళ్ళీ పత్రి పట్టుకోండి. పూగి ఫలేస కర్పూరనాగ వల్లెదలైన ముక్తాంశూలేన సంయుక్తం తాంబూలాంతం నిలవదలం సమర్పయామి. అలా పత్రి వేసేయండి. మీకు ఇచ్చినటువంటి కర్పూరాన్ని వెలిగించండి. పల్లెల్లోనే కర్పూరం చూసారా, ఆ కర్పూరము పత్రి పుష్ప అక్షతలు అన్ని కూడా వానగా తీసుకుని కర్పూరం వానగా వేసి పళ్ళానికి వానగా వెలిగించండి. కర్పూరం మొత్తం వెలిగించాలి. ఓం వేదాహమేదో పురుష మహాత్మాదిత్యవర్ణం తపసస్తు వారి సర్వాణి లోపాన్వితీరః నామాని రుక్కా ప్రమదనే దాస్తే సమ్రాజ్య జవరాజ్య విశ్రేత్యాగరో గణే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే దయా